యముడు నా ఫ్రెండ్ అంటున్న కమల్ హాసన్. ఇంటర్వెల్కే సినిమా అయిపోయింది అనుకున్నాను, కానీ బయట ఎండగా ఉందని ఏంబీ సినిమాస్ అంటే నాకు ఇష్టం కదా మరి, సో అందుకే సెకండ్ హాఫ్ కూడా కంటిన్యూ చేస్తాను. హలో వీకెండ్ పీపుల్, ఎలా ఉన్నారు? నేను బాగానే ఉన్నాను. అంటే కొద్దిగా తలనొప్పి ఉంది, దాని గురించి మాట్లాడదాం. మొన్నే తగ్లైఫ్కి వెళ్ళాను. మణిరత్నం, కమల్ హాసన్ ఈ కాంబినేషన్లో వచ్చిన సెకండ్ మూవీ, 38 years తర్వాత వచ్చిన సెకండ్ మూవీ. చాలా మంది మూవీ లవర్స్, స్టోరీ టెల్లర్స్ ఈ కాంబినేషన్ కోసం వెయిట్ చేస్తున్నారు. చాలా ఎక్స్పెక్టేషన్స్ తో వెళ్ళాం. 38 years బ్యాక్ నాయకుడు అనే సినిమా తీశారు. దాని గురించి చాలా మంది మూవీ క్రిటిక్స్, మూవీ లవర్స్ చాలా గొప్పగా చెప్తారు. అవన్నీ వినేసి నేను కూడా చాలా ఎక్స్పెక్టేషన్స్ తో వెళ్ళాను. తలనొప్పి వచ్చేసింది. సినిమా అయితే విశ్వరూపంలా ఉండాలి, లేదంటే రోజా సినిమాలా ఉండాలి, నాయకుడు సినిమాలా ఉండాలి. రెండు కలిపితే మటుకు బాగోదు. తగ్లైఫ్ దానికి ప్రూఫ్. మణిరత్నం మార్క్ విజువల్స్ చాలా బాగున్నాయి. హిమాలయాస్ లో షూటింగ్ గానీ, ఢిల్లీలో సీన్స్ గానీ, డిఫరెంట్ ఫ్రేమ్స్ గానీ చాలా బాగా వచ్చాయి. బడ్డింగ్ మూవీ మేకర్స్ కి అదో మంచి లెసన్ లా ఉంటది. ఇంతవరకు బాగానే ఉంది. కమల్ హాసన్ వచ్చేసరికి ఆ సార్ గారు ఏంటో నాకు తెలియదు. ఆయన ఏం ప్రూవ్ చేద్దాం అనుకున్నాడో నాకు అర్థం కాల. 2025 కి తగ్గట్టుగా అప్డేట్ అవుదాం అనుకున్నాడో, ఒక 60+ years అతను డెత్ ని చీట్ చేయగలడు అని ప్రూవ్ చేద్దాం అనుకున్నాడో ఏమో తెలీదు. సినిమా స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు అతని మీద జరిగిన మర్డర్ అటెంప్ట్స్ సినిమా ఎండింగ్ వరకు ఇంకో అతనికి జరిగితే బతకలేడు, కానీ బతికగలడు, సాధించగలడు. డెత్ ఈజ్ మై ఫ్రెండ్ అని ప్రూవ్ చేశాడు కమల్ హాసన్. అంతవరకే. కానీ మిగతా స్టోరీ అంతా ఆ క్యారెక్టర్స్ వాళ్ళు ఎందుకు ఉన్నారు తెలీదు. తలనొప్పి వచ్చింది భయ్య, చాలా తలనొప్పి వచ్చింది సినిమా చూసి. ఇంత డబ్బులు పెట్టి తగ్లైఫ్ సినిమా చూస్తాను అన్న ధైర్యంతో భైరవ్ సినిమాకి కూడా వెళ్ళిపోయాను. అంత చండాలంగా సినిమా. అంతే రివ్యూ. ఈ మూవీలో పెద్ద పెద్ద యాక్టర్స్ ఉన్నారు. శింబు, త్రిష. 38 years బ్యాక్ వచ్చిన నాయకుడు ఇప్పటికీ ఫిల్మ్ స్కూల్స్ లో గానీ, యాక్టింగ్ స్కూల్స్ లో గానీ ఒక టెక్స్ట్ బుక్. మణిరత్నం తీసిన నాయకుడు సినిమా ఫిల్మ్ స్కూల్స్ లో గానీ, క్రిటిక్స్ గానీ చాలా పొగుడుతారు. ఫిల్మ్ స్కూల్స్ లోనైతే అదొక టెక్స్ట్ బుక్ లాగా రిఫర్ చేస్తారు. మరి తగ్లైఫ్ కి వస్తే ఫస్ట్ హాఫ్ మణిరత్నం తీసి సెకండ్ హాఫ్ ఇండియన్ 2 సినిమాలో తగ్లైఫ్ కి వచ్చేసరికి ఈ సినిమాకి 2 డైరెక్టర్లు ఉన్నారేమో అనిపించింది. ఫస్ట్ హాఫ్ మణిరత్నము, సెకండ్ హాఫ్ ఏమో కమల్ హాసన్ తీసినట్టు. ఫస్ట్ హాఫ్ అయిపోయినట్టే సినిమా అయిపోయింది అనుకున్నాను నేనైతే. డెత్ ఈజ్ మై ఫ్రెండ్ అని చెప్తాడు సినిమా స్టార్టింగ్ నుంచి. ఇంటర్వెల్ సీక్వెన్స్ వరకు బాగుంటది. హిమాలయాస్ లోని సీక్వెన్స్ కూడా బాగుంటది. కానీ సెకండ్ హాఫ్ స్టార్ట్ అయ్యేటప్పటికి మార్షల్ ఆర్ట్స్ వచ్చేసాడు సడన్ గా. సినిమా స్టార్టింగ్ లోని యాకుజా అనే వర్డ్ వాడతాడండి. ఆ యాకుజా వర్డ్ విన్న వెంటనే అమ్మ ఇది చాలా ఇంటర్నేషనల్, అదేమో ఏదైనా ఇంటర్నేషనల్ గ్యాంగ్స్టర్స్ వీళ్ళందరూ వచ్చేస్తారేమో అనుకున్నా. తర్వాత ఏం కనబడలే, పోనీ వదిలేయండి. ఎప్పుడు ఒక మర్మకళలు, మార్షల్ ఆర్ట్స్ అంటాడు ప్రతి సినిమాలో కమల్ హాసన్. ఈ సినిమాలో కూడా నేర్చుకుంటాడు 2 ఏళ్ళు. సెకండ్ హాఫ్ మొదలైన వెంటనే మన కమల్ హాసన్ గారు బ్యాక్ స్టోరీ స్టార్ట్ చేస్తారు. హిమాలయాస్ లోని ఎలాగా అతను బతికొచ్చాడు, ఇవన్నీ బాగానే ఉంటాయి. కానీ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నాడు. అన్ని సినిమాల్లోని మార్షల్ ఆర్ట్స్ అయినా. ఇది ఇండియన్ 3 సినిమాలో ఉంది. మళ్ళీ ఆయన ఏదో కష్టపడుతున్నాడట ఇండియన్ 3 రిలీజ్ చేయడానికి. అది అవసరం లేదు. తగ్లైఫ్ లో సెకండ్ పార్ట్ చూస్తే చాలు. అలాగే ఉంటారు డిట్టో. చాలా ఎక్స్పెక్టేషన్స్ తో వెళ్తే తలనొప్పితో వచ్చాను. మీకు కూడా ఇలాంటి ఎక్స్పీరియన్స్ తగ్లైఫ్ తో వచ్చిందంటే కమెంట్స్ లో చెప్పండి. ఇలాంటి ఎన్నో ఆనెస్ట్ రివ్యూస్ కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద వీకెండ్ పీపుల్. స్టే ట్యూన్ ఫర్ బైరవ్ రివ్యూ.